హాయ్ అండి. ఎంతో టేస్టీకరమైన పులిహోర పులుసు అనేది ఎట్లా చేయాలనే ప్రాసెస్ అయితే చూపిస్తానండి. వితిన్ 5 మినిట్స్‌లో అయిపోద్ది చేయడం అయితే. ఇలా కొన్ని పల్లీలు ఏసుకోవాలి. పల్లీలు కొంచెం గోలిన తర్వాత శనగపప్పు మినపప్పు అయితే యాడ్ చేయాలండి. తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కటి యాడ్ చేస్తే ఏంటంటే ఫ్లేవర్ అనేది కరెక్ట్ ఉంటదండి. ఎందుకంటే మాడకుండా దీనికి ఎంత టైం కావాలో అంత రోస్ట్ అవుతాయండి. అంటే కొన్ని జల్దీ గోలుతాయి, కొన్ని లేట్ అవుతాయి కదా. ఇట్లా మనం ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఇట్లా వెళ్తుంటే చాలా బాగుంటుందండి. ఇవి కొంచెం వేగిన తర్వాత పసుపు అనేది యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేసినాక వెంటనే మళ్ళీ చింతపండు కూడా వేయాలండి. ఎందుకంటే పసుపు మాడిందనుకో టేస్ట్ అనేది బాగుంటుంది, కలర్ఫుల్గా కూడా చూడడానికి ఉండదు, ఫ్లేవర్ మొత్తం మిస్ అయిపోతుంది. ఇట్లా కొంచెం చింతపండు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసి ఇట్లా వేడివేడి అన్నం కొంచెం వేడిగానే ఉండాలి. మరీ చల్ల అయితే కూడా అన్నం అనేది చింతపండు పులుసు అనేది కొంచెం పీల్చుకోదు. ఇట్లా కొంచెం గోరువెచ్చగా ఉండగానే మంచిగా కలుపుకొని తింటుంటే టెంపుల్స్లో కూడా ఇంత బాగా రాదండి. నా స్టైల్లో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.